శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూలై నెలలో వచ్చే పండుగలేమిటి, ముఖ్యమైన రోజులేమిటి, పంచాంగం ప్రకారము రోజుల వారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి మొదలు ఆషాఢ మాసం బహుళ విద్య వరకైతే జూలై నెల అయితే ఉండబోతుందండి. అంటే జూలై 1వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. జూలై 15వ తేదీ నుంచి కూడా ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుందండి. కాబట్టి ఈ జూలై నెలలో నిజ జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసం 2 మాసాలు కూడా కలిసి ఉంటాయండి. అలాగే జూలై 15వ తేదీ నుంచి కూడా మనకి గురుమోర్చమి అయితే ప్రారంభమవుతుంది. ఇప్పుడు 2026వ సంవత్సరంలో జూలై నెలలో పంచాంగం ప్రకారము రోజుల వారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం గురించి చెప్పుకుంటూ ఏ రోజున ఏ ప్రత్యేకత ఉంది, ఏ రోజున ఏ పండుగలు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 1వ తేదీ వారం బుధవారము, తిథి నిజ జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6:22 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత కుసుమహర్నాథ జయంతి. జూలై 2వ తేదీ గురువారము, బహుళ విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. జూలై 3వ తేదీ శుక్రవారము, బహుళ తదియా తిథి ఉదయం 9:01 వరకు అయితేనే ఉంటుంది. తదుపరి బహుళ చవితి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణ పగలు 10:22 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత అన్ని సంకటాలను తొలగించే సంకాష్టర చతుర్థి వ్రతం. జూలై 4వ తేదీ శనివారము, బహుళ చవితి తిథి ఉదయం 9:45 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట పగలు 11:45 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత అల్లూరి సీతారామరాజు జయంతి. జూలై 5వ తేదీ ఆదివారము, ఈ రోజున తిథి బహుళ పంచమి తిథి ఉదయం 9:55 వరకు అయితే ఉంటుంది. తదుపరి షష్ఠి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం శతభిష పగలు 12:35 వరకు అయితే ఉంటుంది. జూలై 6వ తేదీ సోమవారము, బహుళ షష్ఠి తిథి పూర్వభాద్ర నక్షత్రము. షష్ఠి తిథి కూడా ఉదయం 9:37 వరకు అయితే ఉంటుందండి. తదుపరి సప్తమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత పునర్వసు కార్తె అనేది ప్రారంభమవుతుంది. జూలై 7వ తేదీ మంగళవారము, ఈ రోజున తిథి బహుళ సప్తమి తిథి ఉదయం 8:46 వరకే ఉంటుంది. తదుపరి అష్టమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర పగలు 12:47 వరకు అయితే ఉంటుంది. జూలై 8వ తేదీ బుధవారము, బహుళ అష్టమి తిథి ఉదయం 7:35 వరకు ఉంటుంది. తదుపరి నవమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం రేవతి. జూలై 9వ తేదీ గురువారము, బహుళ నవమి తిథి ఉదయం 5:58 వరకు అయితే ఉంటుంది. తదుపరి దశమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రము అశ్విని. జూలై 10వ తేదీ శుక్రవారము, బహుళ ఏకాదశి తిథి భరణి నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత యోగిని ఏకాదశి. జూలై 11వ తేదీ ఈ రోజు వారం శనివారము, తిథి బహుళ ద్వాదశి తిథి రాత్రి 11:29 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం కృత్తిక ఉదయం 8:43 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత ప్రపంచ జనాభా దినోత్సవం. జూలై 12వ తేదీ ఆదివారము, ఈ రోజున తిథి బహుళ త్రయోదశి తిథి, నక్షత్రము రోహిణి నక్షత్రము. రోహిణి నక్షత్రం ఉదయం 7:07 వరకు అయితే ఉంటుంది. తదుపరి ఆరుద్ర అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రి ప్రదోష వ్రతం. జూలై 13వ తేదీ వారం సోమవారము, ఈ రోజున తిథి బహుళ చతుర్దశి తిథి సాయంత్రం 6:32 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర. జూలై 14వ తేదీ వారం మంగళవారము, తిథి అమావాస్య తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రము. ఈ రోజుతోటి నిజ జ్యేష్ఠ మాసం అయితే పూర్తయిపోతుందండి. జూలై 15వ తేదీ వారం బుధవారము, తిథి ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి పగలు 1:51 వరకు అయితే ఉంటుంది. తదుపరి విద్యా తిథి అయితే ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజున పాడ్యమి తిథి, విద్యా తిథి 2 తిథులు కూడా కలిసి ఉంటాయి. ఈ రోజు నక్షత్రం పుష్మి నక్షత్రము రాత్రి 12:50 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున చంద్రోదయం మరియు ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజు నుంచి గురుమోర్చమి కూడా ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీ గురువారము, ఈ రోజున తిథి శుద్ధ విద్యా తిథి ఆశ్లేష నక్షత్రం అండి. విద్యా తిథి పగలు 11:50 వరకు అయితే ఉంటుంది. తదుపరి తదియ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత కర్కాటక సంక్రమణం, అలాగే పూరి జగన్నాథ క్షేత్ర రథోత్సవం అండి. అలాగే ఈ రోజుతోటి మొహరం అనేది ముగుస్తుంది. జూలై 17వ తేదీ వారం శుక్రవారము, తిథి
ఆషాఢ మాసం శుద్ధ తదియా తిథి, నక్షత్రము మఖా నక్షత్రం అండి. తదియా తిథి కూడా పగలు 10 గంటల 4 నిమిషాల వరకే ఉంటుందండి. తదుపరి చవితి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత, ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే పూర్తయిపోయి దక్షిణాయన పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున విశేషంగా చతుర్థి వ్రతం. జూలై 18వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి శుద్ధ చవితి తిథి, నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజున స్కంద పంచమి. జూలై 19వ తేదీ ఆదివారము. తిథి శుద్ధ పంచమి తిథి, ఉత్తరా నక్షత్రము. పంచమి తిథి ఉదయం 7 గంటల 42 నిమిషాల వరకే ఉంటుంది. తదుపరి షష్ఠి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తర, రాత్రి 10 గంటల 37 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున విశేషంగా బోనాలు అయితే ప్రారంభమవుతాయండి. అలాగే ఈ రోజున కుమార్ షష్ఠి మరియు స్కంద షష్ఠి. జూలై 20వ తేదీ వారం సోమవారము. తిథి శుద్ధ షష్ఠి తిథి ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం హస్త, రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత సోమవార వ్రతం. జూలై 21వ తేదీ వారం మంగళవారము. తిథి శుద్ధ సప్తమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు నుంచి పుష్మి కార్తె అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున విశేషంగా దుర్గాష్టమి వ్రతం. జూలై 22వ తేదీ వారం బుధవారము. తిథి ఆషాఢ మాసం శుద్ధ అష్టమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. జూలై 23వ తేదీ వారం గురువారము. తిథి ఆషాఢ మాసం శుద్ధ నవమి తిథి, విశాఖ నక్షత్రము. జూలై 24వ తేదీ వారం శుక్రవారము. శుద్ధ దశమి తిథి పగలు 10 గంటల 7 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున అనురాధ నక్షత్రం ఈ రోజున పూర్తిగా ఉంటుంది. జూలై 25వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి పగలు 11 గంటల 55 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి ద్వాదశి అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నక్షత్రం అనురాధ ఉదయం 6 గంటల 3 నిమిషాల వరకే ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున విశేషంగా తొలి ఏకాదశి, దీనినే శయన ఏకాదశి అంటారు. అలాగే ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం అనేది ప్రారంభమవుతుంది. అలాగే గోపద్మ వ్రతం అనేది ప్రారంభమవుతుంది. జూలై 26వ తేదీ వారం ఆదివారము. తిథి ఆషాఢ మాసం శుద్ధ ద్వాదశి తిథి పగలు 1 గంట 51 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8 గంటల 36 నిమిషాల వరకు అయితే ఉంటుంది. విశేషంగా ప్రదోష వ్రతం. అలాగే ఈ రోజున బోనాలు. జూలై 27వ తేదీ వారం సోమవారము. తిథి ఆషాఢ మాసం శుద్ధ త్రయోదశి తిథి పగలు 3 గంటల 52 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం మూల పగలు 11 గంటల 13 నిమిషాల వరకు అయితే ఉంటుంది. జూలై 28వ తేదీ మంగళవారము. శుద్ధ చతుర్దశి తిథి పూర్వాషాఢ నక్షత్రము. జూలై 29వ తేదీ వారం బుధవారము. ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున పౌర్ణమి వ్రతము. అలాగే గురువులను పూజించే గురు పూర్ణిమ, దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అలాగే ఈ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేది జరుపుకుంటారు. జూలై 30వ తేదీ వారం గురువారము. తిథి ఆషాఢ మాసం బహుళ పాడ్యమి తిథి రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి విధి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణ సాయంత్రం 5 గంటల 57 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత చాతుర్మాస్య ద్వితీయ అశూన్య శయన వ్రతం. జూలై 31వ తేదీ వారం శుక్రవారము. తిథి బహుళ విద్యా తిథి ధనిష్ట నక్షత్రము. సో ఇవేనండి 2026వ సంవత్సరంలో జూలై నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు పంచాంగం ప్రకారము రోజుల వారీగా తేదీ తిథి వారం నక్షత్రం ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.